అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఎపిక్ జర్నీ చేయబోతున్నాం. అదేంటంటే ప్రాచీన పౌరాణిక కథల నుంచి మొదలుపెట్టి నేటి ఆధునిక ప్రపంచం దాకా విస్తరించిన హనుమంతుని ప్రయాణం. ఇది కేవలం పురాణాలకు సంబంధించిన ముచ్చట మాత్రమే కాదండోయ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతిక ఆధారాలు ఈ మహావీరుని వైభవాన్ని ఎలా చాటి చెప్తున్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ స్క్రీన్పై ఉన్న 5 అంశాలను మనం కవర్ చేయబోతున్నాం. మొదటిది జన్మ వృత్తాంతాలు, ఆ తర్వాత బాల్యం మరియు గురుభక్తి, ఆపై అద్భుత ఘట్టాలు, దేశ విదేశాల్లో ప్రసిద్ధ ఆలయాలు, చివరగా మహిమలు మరియు నేటి ఆధునిక విశ్వాసాలు. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. మొదటి విభాగం జన్మ వృత్తాంతాలు. ఇక్కడ మనం భిన్నమైన పౌరాణిక ఆధారాలను పరిశీలిద్దాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయము గమనించాలి. హనుమంతుని జన్మస్థలం గురించి చారిత్రకంగా మనకు ప్రధానంగా 2 భిన్నమైన కథనాలు కనిపిస్తాయి. ఒకటి, కర్ణాటకలోని హంపి దగ్గర పంపా నది తీరాన ఉన్న ఆంజనేయ పర్వతం అంజనీ గుహలో ఆయన జన్మించారని ఒక వర్గం చెప్తోంది. ఇంకొకటి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో చైత్ర పౌర్ణమి నాడు మూలా నక్షత్రంలో అంజనాదేవి కేసరి దంపతులకు జన్మించినట్లు వేదాల ఆధారంగా మరో కథనముంది. ఈ 2 ప్రదేశాలు భౌగోళికంగా వేరైనా ఇవి 2 అత్యంత పవిత్రమైనవే. సరే, ఇప్పుడు ఈ జననం వెనక ఉన్న ఆశ్చర్యకరమైన ఘట్టం ఎలా జరిగిందో చూద్దామా? రామాయణంలో ఈ ఘట్టం చదువుతుంటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు వచ్చిన దైవిక పాయసాన్ని 3 రాణులకు పంచుతారు కదా. అయితే ఇక్కడొక అద్భుతం జరుగుతుంది. సుమిత్రదేవి వంతులో ఉన్న పాయసాన్ని అకస్మాత్తుగా ఒక గ్రద్ద ఎత్తుకుపోతుంది. అది ఆకాశమార్గంలో ఎగురుతూ ఆ పాయసాన్ని కిందకి జారవిడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి కింద పరమశివుణ్ణి అత్యంత భక్తితో ప్రార్థిస్తున్న అంజనాదేవి దోసిట్లో ఆ పాయసం వచ్చిపడుతుంది. అబ్బా, ఆ టైమింగ్ చూడండి! ఆమె దానిని సాక్షాత్తు శివుని ప్రసాదంగా స్వీకరించి ఆంజనేయుడికి జన్మనిస్తుంది. ఇది నిజంగా ఒక డివైన్ కోయిన్సిడెన్స్ కదూ. ఇక రెండో విభాగం బాల్యం మరియు గురుభక్తి. ఆయన చేసిన ఖగోళ లంఘనం అలాగే జ్ఞానాన్వేషణ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు హనుమంతుడు అనే పేరెలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పుడు ఉదయించే సూర్యుణ్ణి చూసి అదొక ఎర్రటి పొండు అనుకుని ఆకాశంలోకి ఎగిరిపోయిన కథ మనందరికీ తెలిసిందే. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల ఆ బాలుడి దవడ, అంటే సంస్కృతంలో హనుమ అంటారు కదా, అది ఉబ్బిపోతుంది. సరిగ్గా ఆ సంఘటన నుంచే హనుమాన్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన పాయింటుంది. ఎవరినైతే పండుగా భావించి పట్టుకోబోయారో ఆ సూర్యభగవానుడినే తన గురువుగా ఎంచుకుని సకల శాస్త్రాలను నేర్చుకుంటారు. ఆ విజ్ఞానానికి కృతజ్ఞతగా గురుదక్షిణగా ఏం చేశారంటే సూర్యుని కుమారుడైన సుగ్రీవుడికి జీవితకాలం సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మాటమీద నిలబడే తత్వానికి, నిస్వార్థమైన గురుభక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదవునా? మన 3వ విభాగం అద్భుత ఘట్టాలు. ఆయన ఊహకందని భక్తి మరియు అపారమైన శక్తి ప్రదర్శనలను ఇప్పుడు చూద్దాం. పంచముఖ ఆంజనేయుని రూపం గురించి వినే ఉంటారు. అయితే దీని వెనుకున్న కథ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రామరావణ యుద్ధ సమయంలో మహిరావణుడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తాడు. వాళ్ళ ప్రాణాలు దక్కాలంటే 5 వేర్వేరు దిశలలో ఉన్న 5 అఖండ దీపాలను ఒకేసారి ఆర్పాలి. ఇది అసాధ్యమనిపిస్తుంది కదా. కాని హనుమంతుడు తన అసలు ముఖంతో పాటు వరాహ, నరసింహ, గరుడ అలాగే హయగ్రీవ ముఖాలను ధరించి ఈ పంచముఖ రూపాన్ని దాల్చుతాడు. ఒక్క ఉమ్మడిగా ఆ 5 దీపాలను ఆర్పేస్తాడు. ఆ సమయస్ఫూర్తి, ఆ శక్తి నిజంగా అమోఘం. ఇప్పుడు మీకొక చిన్న ప్రశ్న. ఎవరైనా అత్యంత అంకితభావంతో తానంతట తానుగా ఒక మహాకావ్యాన్ని రాసి మళ్ళీ దానిని ఎవ్వరి చేతులతో వాళ్లే నాశనం చేసుకుంటారా? కొంచెం వింతగనిపిస్తోంది కదా. కాని ఇది నిజంగా జరిగింది. యుద్ధం తర్వాత హిమాలయాలపై తన గోళ్లతోనే అత్యంత అందమైన హనుమద్రామాయణం రాశారు హనుమంతుడు. అయితే అది చదివిన వాల్మీకి మహర్షి కొంచెం ఫీలయ్యారు. ఇందులో హనుమంతుని పాత్రకున్న ప్రాధాన్యత ముందు నేను రాసిన రామాయణం తేలిపోతుందేమో అని బాధపడ్డారు. ఆ విషయం గమనించి కేవలం వాల్మీకి మహర్షిపైన గౌరవంతో ఏమాత్రం ఇగో లేకుండా తాను స్వయంగా రాసిన ఆ గొప్ప కావ్యాన్ని చెరిపేశారు. ఎంతటి నిరాడంబరత్వమండి! అందుకే ఆయనకు అంతటి ఆరాధన దక్కుతుంది. నెక్స్ట్ 4వ విభాగంలోకి వెళదాం.
దేశవిదేశాల్లో ప్రసిద్ధ ఆలయాలు, భౌగోళిక ఎల్లలు దాటిన చారిత్రక వారసత్వం. ఒకసారి ఈ టైమ్లైన్ చూడండి. వేలాది సంవత్సరాలుగా ఆయన ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో వశిష్ఠ మహాముని కేరళలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దగ్గర్నుంచి క్రీస్తు శకం 883 నాటి ఖజురహో శాసనంలో ప్రస్తావన వరకు ఈ హిస్టరీ విస్తరించింది. ఇక 16వ శతాబ్దంలో తులసిదాసు ఢిల్లీలోని ఒక ఆలయాన్ని దర్శించారు. అదే ఆలయంలో 1964 నుండి నేటి వరకు నాన్ స్టాప్గా రామనామజపం కొనసాగుతూనే ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2008లో బరాక్ ఒబామాకు కూడా ఒక స్వర్ణ విగ్రహం బహుమతిగా ఇచ్చారు. ఇది ఆయన గ్లోబల్ ప్రెజెన్స్కి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఈ స్లైడ్లో కనిపిస్తున్న నెంబర్ చూడండి, 135. ఏంటా అనుకుంటున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్లోని పరిటాల వద్ద 2003లో ప్రతిష్ఠించబడిన ఆంజనేయస్వామి విగ్రహం ఎత్తు. అవునండి, 135 అడుగుల భారీ విగ్రహం. భక్తుల అపారమైన విశ్వాసానికి, అంకితభావానికి ఇదొక పర్ఫెక్ట్ భౌతిక ప్రతిరూపంగా నిలిచిపోయింది. ఇక ఈ సంఖ్యను మనం ముందు నెంబర్తో పోల్చి చూడండి, 1305. తమిళనాడు వెల్లూర్ సమీపంలోని యోగాంజనేయ ఆలయంలో ఉన్న పిరియవైకొండను దర్శించుకోవాలంటే ఏకంగా 1305 మెట్లు ఎక్కాల్సిందే. మనం భౌతికంగా ఎంత శ్రమకోర్చి ప్రార్థిస్తే ఆ దైవానుగ్రహం అంత అధికంగా లభిస్తుందనే నమ్మకానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇక్కడ మనం వివిధ భౌగోళిక లక్షణాలు, పౌరాణిక కథలను ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూడొచ్చు. సిమ్లాలోని జాకుకొండ విషయానికొస్తే హనుమంతుని పాదఘాతానికి ఆ కొండ సగం భూమిలోకి కుంగిపోయిందని అక్కడివారు చెబుతారు. ఇక తమిళనాడులోని నామక్కల్లో 18 అడుగుల స్వయంభూ విగ్రహముంది. ఆ విగ్రహం ఇంకా పెరుగుతోందన్న నమ్మకంతో దానికి ఇప్పటికీ పైకప్పు కూడా వేయలేదు తెలుసా. అలాగే కేరళలోని అలధియూరు గుడిలో సముద్రాన్ని లంఘించిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ భక్తులు ఒక గ్రానైట్ రాయిపై నుండి దూకుతారు. ఈ ఆచారాలన్నీ పురాణాలను మన డైలీ లైఫ్తో ఎలా కనెక్ట్ చేస్తున్నాయో కదా. ఫైనల్గా 5వ విభాగం, మహిమలు, ఆధునిక విశ్వాసాలు, శాశ్వత రక్షణ మరియు సమకాలీన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రపరంగా చూస్తే ఇది చాలా కీలకమైన విషయం. రావణుని చెర నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా హనుమంతుడిని ఆరాధించే భక్తులపై ఎప్పటికీ తన వక్రదృష్టి పడనీయబోనని సాక్షాత్తు ఆ శనిదేవుడే వాగ్దానం చేశాడట. ఈ ఒక్క నమ్మకం చాలు కదా నేటికి లక్షలాది మంది ప్రజలు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి. ఇప్పుడు ఒక లోకల్ మిరాకిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలో గుడుగుపేటలో జరిగింది. 19వ శతాబ్దంలో అక్కడ ఆలయ సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షం పడిందట. చుట్టుపక్కల వీధులన్నీ వరదనీటిలో పూర్తిగా మునిగిపోయాయి. కాని వింతేంటంటే ఆ గుడి లోపల మాత్రం ఒక్కటంటే ఒక్క నీటి చుక్క కూడా పడలేదట. ప్రకృతి శక్తుల నుంచి కూడా దైనిక రక్షణ ఉంటుందనడానికి ఇలాంటి ఘటనలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ విషయం బహుశా చాలామందిని సర్ప్రైజ్ చేస్తుంది. రాజకీయ భౌగోళిక సరిహద్దులను దాటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం తన ఎన్నికల ప్రచార సమయంలో అదృష్టం కోసం 15 కిలోల బంగారు పూతతో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తన దగ్గరే ఉంచుకున్నారట. చివరికి ఆయన ఘన విజయం సాధించారు కూడా. ఆ గ్లోబల్ లీడర్ సాధించిన చారిత్రక విజయం ఈ నమ్మకానికి ఉన్న విశ్వవ్యాప్తమైన ఆదరణను మనకు స్పష్టంగా చూపిస్తోంది కదూ. ఈ ప్రయాణమంతా చూశాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఆయన కేవలం ఒక పౌరాణిక పాత్ర మాత్రమే కాదు, కాలం, దేశం అనే సరిహద్దులు దాటి మనలో ధైర్యాన్ని, ఆశాభావాన్ని నింపే ఒక పాజిటివ్ ఎనర్జీ. జయ జయ హనుమ, వానర దూత, వాయుకువార, అతి బలవంత, అంజనిపుత్ర అనే ఈ పవర్ఫుల్ నినాదంలోనే ఒక తెలియని వైబ్రేషన్ ఉంది. అది మనలోని అహంకారాన్ని పారద్రోలి ఎంతటి కష్టానైనా ఎదుర్కొనే స్థైర్యాన్నిస్తుంది. ఫైనల్గా ఒక్క మాట, ఇంతటి అపరిమితమైన శక్తి, ఏమాత్రం ఈగో లేని నిరాడంబరతల కలయికను నేటి ఆధునిక సమాజం ఎలా ఆకలింపచేసుకుంటోంది? ఆ అంకితభావాన్ని మనం ఎలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సెలవు.